నమస్కారం అండి. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషా. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో పెట్టండి. మా ఛానల్ నెంబర్ 1 ఛానల్ ఇండియాలో. మీ ఛానల్ ప్రజల ఛానల్, ఇది ఉన్న వాస్తవాలు తెలియజేస్తాం మేము. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషా. జైరాబాద్ టౌన్ ఎస్ఐ వినోద్ కుమార్ గారు నాకు బాగా టార్చర్ చేస్తున్నారు. ఫోన్లు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి వార్తలు కవర్ చేయొద్దు అంటున్నారు. కౌన్సిలర్ ఏరియా పోయి ఏ కౌన్సిలర్ ఏరియాలో కానీ వార్తలు కవర్ చేయొద్దు. గవర్నమెంట్ హాస్పిటల్లో న్యూస్ కవర్ చేయొద్దు. గవర్నమెంట్ స్కూళ్ళలో న్యూస్ కవర్ చేయొద్దు. నువ్వేమని ఇలా కవర్ చేస్తాను కానీ ఎస్ఐ గారు ఇలా మాట్లాడుతున్నారు. ఎస్ఐ వినోద్ కుమార్ గారు, జైరాబాద్ టౌన్, ఎస్ఐ 4, సెల్ నంబర్ 8712656763. ఎస్ఐ వినోద్ కుమార్, ఇది సెల్ నంబర్. మరొకసారి తెలియజేస్తున్నాను, 8712656763. ఎస్ఐ వినోద్ కుమార్ వాట్సాప్ నంబర్ ఇది. జహీరాబాద్ పోలీస్ స్టేషన్, ఇది టౌన్. నేను ఎక్కడ పోయి వార్తలు కవర్ చేయొద్దట, నాకు టార్చర్ చేస్తున్నాడు ఫోన్లు చేసి. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి వార్తలు కవర్ చేస్తే నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో పోయి వార్తలు కవర్ చేస్తే అరెస్ట్ చేస్తున్నాను అంటున్నాడు. ఏ కౌన్సిలర్ ఏరియా వార్డ్ నంబర్లలో పోయి వార్తలు కవర్ చేయొద్దు అని చెప్తున్నారు. కౌన్సిలర్ చెప్పినట్టే వార్తలు కవర్ చేయాలి మీరు. డాక్టర్లు చెప్పినట్టే వార్తలు కవర్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, ప్రిన్సిపాల్ చెప్పినట్టే వార్తలు కవర్ చేయాలి. లేకపోతే నువ్వు ఈ సంగారెడ్డి జిల్లాలో కనిపించలేవు అని నన్ను హెచ్చరిస్తున్నారు, భయపట్టిస్తున్నారు ఎస్ఐ గారు, ఎస్ఐ వినోద్ కుమార్ గారు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అండి. నేను ఈ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఎక్కడైనా పోయి నేను వార్తలు కవర్ చేయగలుగుతానండి. నాకు ఆ పవర్ ఉంది, నాకు ఆ అధికారం ఉంది. నేను ఒక మీడియా మిత్రుడి. నన్ను ఎందుకు భయపట్టిస్తున్నారు? ఎస్ఐ వినోద్ కుమార్ గారు ఏమంటున్నారంటే, నీ మీద కంప్లైంట్లు ఉన్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్ రాకపోతే బాగా ఉండదు అని చెప్తున్నాడు. నేనేమన్నానంటే, ఎస్ఐ గారు నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు, దానికి రీజన్ ఏంది నాకు చెప్పండి, నేను వస్తా పోలీస్ స్టేషన్కు. నీకు అవన్నీ చెప్పే అవసరం లేదు, కంప్లైంట్ ఉంది, నువ్వు వచ్చేయి పోలీస్ స్టేషన్ అంటే. సార్ నాకు రీజన్ చెప్పండి, నేను పోలీస్ స్టేషన్ రాను. దానికి నాకు ఆన్సర్ ఇవ్వాలి. వాస్తవమే, నా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. కౌన్సిలర్ గారు తప్పులు చేస్తున్నారని నేను వార్తలు కవర్ చేశాను ఆధారాలు బట్టి. కౌన్సిలర్ కంప్లైంట్, వాడు భయపడి వానికి ఉచ్చబడ్డది కౌన్సిలర్ గానికి, అందుకే నా మీద వాడు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు నాకు, దాని కంప్లైంట్ కాపీ ఇవ్వండి, నేను పోలీస్ స్టేషన్ వస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు, సూపరింటెండెంట్ తప్పులు చేశారు, నేను అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాను. ఆధారాలు బట్టి నేను వార్త కవర్ చేశాను. డాక్టరు, సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ఏమని కంప్లైంట్ ఇచ్చారు నాకు దానికి కంప్లైంట్ కాపీ చూపండి, నేను పోలీస్ స్టేషన్ వస్తాను. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్లు, ప్రిన్సిపాల్స్లు తప్పులు చేశారు, నేను ఆధారాలు బట్టి వార్తలు కవర్ చేశాను. అంటే ఉన్నది నిజం. మేము వార్తలు కవర్ చేస్తే మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? ఇది తప్పు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. నా దగ్గర నుంచి 2 నా కౌన్సిలర్స్ కలిసి నా సెల్ ఫోన్ గుంజుకొని నా ఫోన్లకి వీడియోలు డిలీట్ చేశారు. అయితే నేను భయపడతాను అనుకుంటున్నా? నేను ఎవరికి భయపడను. తప్పు చేశారు వాళ్ళు కనుక వానికి భయపడి ఉచ్చబడి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పటికైనా చెప్తున్నాను పోలీస్ వాళ్ళకు, తప్పు చేస్తున్నారు కౌన్సిలర్స్, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ తప్పు చేస్తున్నాడు, డాక్టర్ తప్పు చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్, ప్రిన్సిపాల్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోక, శాతగాక
నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక రిపోర్టర్ని, నన్ను టార్చర్ ఎందుకు చేస్తున్నారు? మీ పోలీసు వాళ్ళు తప్పులు చేస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు తప్పులు చేస్తే ఎవరు అడగాలి? పోలీసు వాళ్ళకి అడిగే హక్కు పోలీసు వాళ్ళకు అడిగేది మా మీడియా వాళ్ళకి హక్కు లేదా? ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మేము సపోర్ట్ చేస్తామండి. మీరు నన్ను టార్చర్ చేస్తుడు మానుకోండి. ఎస్ఐ గారు, కౌన్సిలర్లు తప్పులు చేస్తున్నారు, దమ్ముంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. డాక్టర్లు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలని నేను అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వండి. సూపరింటెండెంట్కు ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, దానికి ఆన్సర్ ఇవ్వండి. మొన్న మా చైర్మన్ ఇనీస్ గారు వచ్చారు హాస్పిటల్కు, కౌన్సిలర్లు వచ్చారు, కౌన్సిలర్లు కూడా రాలేదండి. లేడీస్ కౌన్సిలర్లు బయటికి వెళ్తలేరు. వాళ్ళ భర్తలకు పంపిస్తున్నారు, వాళ్ళ కొడుకులకు పంపిస్తున్నారు. చాతగాని కౌన్సిలర్లు, దద్దమ్మలు కౌన్సిలర్స్లు. అసలైన కౌన్సిలర్ లేడీస్ కదా, లేడీస్ వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వాళ్ళ కొడుకులకు పంపిస్తున్నారు, వాళ్ళ భర్తలకు పంపిస్తున్నారు. ఎవరు కౌన్సిలర్ ఉన్నారో మేము వాళ్ళతోటి మాట్లాడతాం కదా, వాళ్ళు ఎందుకు బయటికి వస్తలేరు? మరి వాళ్ళు ఎందుకు బయటికి వస్తలేరు? మరి చాతగాని ఎందుకు కౌన్సిలర్ ఉన్నారు? రాజీనామా చేయండి. దమ్ము లేకపోతే పని చేసే సాధ కాకపోతే, దమ్ము లేకపోతే రాజీనామా చేయమంటున్నాను కదా. ఇప్పుడు నేను ఆధారాలు బట్టి వార్తలు కవర్ చేశాను, తప్పేంది దీంట్లో? అంటే వాళ్ళు ఏమంటారంటే నాకు, లేదు నువ్వు వార్తలు కవర్ చేయొద్దు, మా అధికారం వాళ్ళు చెప్పినట్టే వార్తలు కవర్ చేయాలి అని నన్ను బెదిరిస్తారండి ఎస్ఐ గారు. ఎవరి బాబుకు కూడా నేను భయపడనండి. ఆధారం దొరికితే నేను తప్పకుండా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. నేను ప్రజలకు న్యాయం జరగాలని న్యాయ పోరాటాలు చేస్తాను. నేను ఎవరికి ఏం భయపడను. ఎవడు టార్చర్ చేసినా కానీ, కౌన్సిలర్లు తప్పులు చేస్తున్నారు, డాక్టర్లు తప్పులు చేస్తున్నారు, సూపరింటెండెంట్లు తప్పులు చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకోక సాతగాక పోలీసు వాళ్ళకు దమ్ము లేక ఒక మీడియా మిత్రుడి మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ప్రతిసారి నన్ను ఫోన్లు చేసి భయపడే అవసరం లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు కదా, ఎవరు ఇచ్చారు కంప్లైంట్? దేనికి ఇచ్చారు? దేని గురించి ఇచ్చారు? దాని రిజల్ట్ ఏంది? నాకు దాని రిజల్ట్ చెప్పండి, నేను పోలీస్ స్టేషన్ వస్తాను. తప్పు చేసిన వాడు భయపడుతున్నాడు, తప్పు చేయని వాడు ఈ మహమ్మద్ చాంద్ పాషా మొగోడు ఎవరికి భయపడేతోడు కాదు. ఎందుకంటే ఎవడైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళు భయపడి, వాళ్ళకు ఉచ్చాబడి ఈ చాంద్ పాషాతో ఎదిరించే దమ్ము లేక నా సాటుకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది తప్పని చెప్తున్నాను నేను. దయచేసి ఇవి ఒక మీడియా మీద రౌడిజం చేసుడు మానుకోవాలని చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. నమస్తే, జై హింద్, జై తెలంగాణ. మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. మీ ఛానల్ ఇది, మీ ప్రజల ఛానల్. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో గ్రూపులలో అందరికీ ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే ఈ ఛానల్ నీతి నిజాయితీగా ఉండే ఛానల్, ప్రజల పక్షాన ఉండే ఛానల్, ఇండియాలో నంబర్ 1 మన ఛానల్ అని తెలియజేస్తున్నాను.